మలేషియా నుంచి వచ్చేటప్పుడు నాకు వాచి తేవడం మర్చిపోకండి సార్. సర్లే తెస్తానులే. వేణు, అరుణ్ అరుణ్, మీ నాన్న మాటలు నమ్మి నువ్వు మలేషియా వెళ్ళదు. మీ నాన్న పెద్ద గేమ్ ఆడుతున్నాడు. నువ్వు ఒకసారి అనుతో మాట్లాడు, నీకు అంత అర్థం అవుతుంది. ప్లీజ్ అరుణ్, అరుణ్ ప్లీజ్, అరుణ్ ప్లీజ్. హలో నేను చెప్పేది నిజం అరుణ్. హలో. ఏం నువ్వు చెప్పేది? నువ్వు అది చేస్తున్న మోసం సాహిత్యలేకే నేను ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాను. దాని సంగతి నాకు బాగా తెలుసు. అరుణ్, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. అరుణ్, అది తన పేరెంట్స్నే కాదు, నన్ను కూడా చీట్ చేసి నీతో గడుపుతోంది. అరుణ్, అను అలాంటిది కాదు. ప్లీజ్ అరుణ్, నా మాట వినరు. అను అలాంటిది కాదు. అరుణ్, పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్తావు? పాస్పోర్ట్ ప్లీజ్. సార్ యాక్చువల్లీ నా పాస్పోర్ట్ మిస్ అయింది. పాస్పోర్ట్ కంపల్సరీ అండి. టికెట్ కన్ఫర్మ్ అయింది సార్. టికెట్ కన్ఫర్మ్ అయినా పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. పదండి నెక్స్ట్. ఏదో పాస్పోర్ట్ పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఏనుగా ఎంట పెడుతుంటే తప్పించుకోవడం ఎట్టా? దాని మెళ్ళో వీడు కట్టిన తాళి ఉన్నంత వరకు వాడు వీడి వెనకాల పడుతూనే ఉంటాడు. బ్రహ్మాండమైన ఐడియా. పోనీ మూడో కంటి తెలియకుండా మనమే తాళి తినిపిస్తే? అబ్బా, తాళి తెంచడం అంటే నన్ను చంపటం. రే, ఆ తాళికంత వాల్యూ లేదు. మినిస్టర్ రావు గారి సంబంధం కన్ఫర్మ్ చేశాను. వీడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఆ తర్వాత వేణుగాడి అంతు చూస్తాను. అను, 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 అను ఎక్కడ? ఎవరి కోసం ఎదుగుతున్నట్టున్నాడు? ఎవరై ఉంటారా? పిల్ల మన అరుణ్ బాబులు ఎవరు వీడి దగ్గర ఉంటుంది కదా, ఈ వదిలేసి ఎవరితోనో లేచిపోయిందేమో. ఎన్నాళ్ళు ఆ పిల్లని ఇంట్లో పెట్టుకున్నాడుగా, బోర్ కొడితే మళ్ళీ అడవులకు అప్పచెప్పదు కదరా. ఊరికే అడిగామేంట్రా, డబ్బులు ఇస్తా ఉన్నాగా. ఏంట్రా లుక్? వేణు, ఏంటి గొడవ? వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? వెళ్ళేటప్పుడు చెప్పేలాగా బుద్ధుందా నీకు? వాళ్ళు నిన్ను ఎవరు చేస్తుంటే? సీతా